నిషి, ఏమైందే? కడుపు నొప్పి ఎందుకొచ్చింది? మొహం కూడా పీకిపోయినట్టుంది. అదేం లేదమ్మా. దాత్రి, నిషి వాళ్ళొచ్చారు. అంటే ఏం తిన్నా వాంతులు అయిపోతా ఉండాయి రేఖ. అందుకే మొహం పీక్కుపోయి ఉండదు. కాసేపు ఏం పని చేయకుండా కూర్చుంటే సరిపోతుంది. ఇప్పుడు పిన్ని ముందే నిషితో నిజం చెప్పిస్తాను. అత్తయ్య, నిషి ఒక్క నిమిషం. నిషి, నువ్వు కూడా పా. ఏంటి? పంతులు గారు దేవుడి విగ్రహాలు సామాన్లు కడగమని చెప్పారు. టైం అవుతుంది. నువ్వు కూడా హెల్ప్ చేస్తే ఇంకొంచెం త్వరగా అయిపోతుంది. నేనా? నేనెందుకు అడగాలి? అయినా పంతులు గారు పని చెప్పింది నీకు, నాకు కాదు. ఈ మధ్య నువ్వు పని దొంగవైపోతా ఉండవమ్మి. ఏటమ్మగారు, పని దొంగ అయిపోయినాదా? ఏటి మాట్లాడుతున్నారు? మీరు నిద్ర లేచేపటికి ఇంట్లో పనంతా అయిపోయినాది. ఎవరు చేశారేటి? అయినా దేవుడి వస్తువులు కడిగితే పుణ్యమే వస్తుంది కదా నిషి. దాత్రికి హెల్ప్ చేయి. 5 minutes లో అయిపోతుంది నిషి. ఏయ్, నిషిక కడుపుతో ఉంది. పనులు చేయకూడదని నీకు తెలీదా? అవునమ్మి, నిషిక ఎక్కువసేపు నుంచోకూడదు. అవును కదా అత్తయ్య, మర్చిపోయాను. పోనీ ఇక్కడే చైర్ వేస్తాను. కూర్చొని నేను కడిగిన సామాన్లు తుడిచి పక్కన పెట్టమని చెప్పండి, సరేనా? ఏంటి నిషి అంతలా ఆలోచిస్తున్నావు? కూర్చొని చేసే పనే కదా. చిలకమ్మా, అర్థమైందమ్మగారు. దా కూర్చో నిషి. ఈ అమ్మి ఇంత పట్టుపడతా ఉండదంటే నిజంగానే తెలిసిపోయి ఉండదా ఏంది? ఎందుకు నిషి అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? ఇక్కడ అందరికీ ఏమైనా చెప్పాలా? అదే నిజమేమైనా చెప్పాలా అని. ఏయ్, ఏంటే నా కూతురు మీద దబాయిస్తున్నావు? నువ్వు చెప్తే అది చెయ్యాలా? నిషి, పదవే పోదాం. పిన్నికి నువ్వు నిజం చెప్తావా? నన్ను చెప్పమంటావా నిషి? నన్ను చెప్పమంటావా నిషి? నన్ను చెప్పమంటావా నిషి? నన్ను చెప్పమంటావా నిషి? ఏంటి ఆగిపోయావు? పదా. నిషి అందరి మధ్యలోకి రాలేదు పిన్ని. ఎందుకంటే ఈ డిస్కషన్ అందరి ముందు జరిగితే ఏమవుతుందో నిషికకి బాగా తెలుసు. ఏం నిషి? ఏ, నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు. మర్యాదగా నోరు మూసుకునుండవు. నేనేమంటున్నానో నీకు తెలియనప్పుడు మరెందుకు నిషి ఇంత కంగారు పడుతున్నావు? ఏటి తెలియదు కదా, మరొచ్చి దేవుడి సామాన్లు కడిగేయచ్చు కదా. సమస్య ఏటిప్పుడు? ఏంటంటే నేను కడకూడదు కాబట్టి. అంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదా? అయ్యో, నువ్వేం చేశావో, ఎంత పెద్ద అబద్ధం చెప్పావో నీకు అర్థమవుతుందా? ఎందుకు ఈ అబద్ధం చెప్పావు నిషి? నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అనుకుని నాన్న అక్క వాళ్ళు ఎంత సంబరపడిపోయారో, ఎంత మందికి చెప్పుకున్నారో తెలుసా? నిషి, ఈ విషయం అల్లుడి గారికి తెలుసా? ఎందుకే ఇలాంటి అబద్ధం చెప్పావు? ఏ ఆడపిల్లైనా ఇలాంటి విషయంలో అబద్ధం చెప్తుందా? అది కాదమ్మా, అనుకోని పరిస్థితుల్లో నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది.
యువరాజ్, యువరాజా? ఏమన్నావు నిషి? ఇప్పుడు నువ్వేమన్నావు? యువరాజ్ ఆగు, ఆవేశపడకుండా నిషిగా చెప్పేది విను. నిషి, నేను మాట్లాడుతుంది నీతోనే. మాట్లాడు. అబ్బోడా, అరవకురా, అందరూ వస్తారు. మా అడిగిన దానికి సమాధానం చెప్పు నిషి. నువ్వన్నది నేను విన్నది నిజమేనా? నిజమే యువరాజ్, నిజమే యువరాజ్, నిజమే యువరాజ్. అంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదా? కాదు. వద్దు, అమ్మి ఎందుకు అబద్ధం చెప్పుండదో. ఓ తోరు వినరా, ఇందులో ఆ అమ్మి తప్పేం లేదు. అంటే ఈ విషయం నీకు కూడా తెలుసమ్మా? తెలుసురా, కానీ 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 ఏంటమ్మా? నన్ను అందరి ముందు యదవం చేశారు కదా. పిచ్చోళ్ళ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నా. అప్పుడైనా నాకు నిజం చెప్పాల్సింది కదా. చెప్పారా? నువ్వు నా కూతురువి, ఏం చేసినా తెలివిగా చేస్తావు అనుకున్నాను. ఇంత తెలివి తక్కువ పనిచేసి సమస్యల్ని నెత్తి మీదకు తెచ్చుకుంటావనుకోలేదు. అసలే మీ నాన్నకి నీ మీద కోపంగా ఉంది. ఈ విషయం తెలిస్తే జీవితంలో నమ్మడు, దగ్గరకు కూడా రానివ్వడు. పెద్దవారు, అన్నీ తెలిసినవారు. మీరైనా నిషికాని ఆపుండాల్సింది కదోదినా. అదే ఛ! అమ్మి, రేఖ, నిషి పద. ఎక్కడికి? అందరి ముందు అబద్ధమని చెప్పి నిజం ఒప్పుకోవడానికి. నేను రాను, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే మేం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంట్లో అందరినీ చాలా మోసం చేశాం నిషి. కనీసం నిజం నువ్వే చెప్తే కొంచెమైనా క్షమిస్తారు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వే నిజం చెప్పాలి, లేదంటే నేనే చెప్పేస్తాను. అమ్మి, ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉండాది, బంధువులు కూడా వస్తా ఉండారు కదా. ఇప్పుడు నిజం చెప్తే పెద్ద రచ్చ జరిగి ఫంక్షన్ ఆగిపోతుంది కదమ్మీ. కీర్తి పాపకి జరగబోయే మొదటి ఫంక్షన్ ఇది. మొదలవ్వకుండానే ఆగిపోతే ఏం బాగుంటుంది చెప్పు?